చీఫ్ మోహన్ భగవత్ కు ఆప్ అధినేత కేజ్రీవాల్ లేఖ రాశారు. లేఖలో కేజ్రీవాల్ 5 ప్రశ్నలు సంధించారు. బీజేపీ ఏ తప్పు చేసినా ఆర్ఎస్ఎస్ మద్దతిస్తోందా? ఢిల్లీలో ఓట్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది, దీనికి ఆర్ఎస్ఎస్ మద్దతిస్తోందా? బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆర్ఎస్ఎస్ భావించడం లేదా? తప్పుడు పనులు చేయకుండా ఆర్ఎస్ఎస్ మోదీని ఆపిందా? మోదీ ఎప్పుడు పదవి విరమణ చేస్తారు అంటూ కేజ్రీవాల్ మోహన్ భగవత్ ను లేఖలో ప్రశ్నించారు. ఈ లేఖ ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కేజ్రీవాల్ రాసినటువంటి లేఖ సంచలనంగా మారింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు కేజ్రీవాల్ లేఖ రాశారు. మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విజయ్ చంద్రిక, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం మరింత వేడెక్కుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఒక లేఖ రాశారు. లేఖలో 5 అంశాలను సంధించారు. బీజేపీ ఏ తప్పు చేసినా ఆర్ఎస్ఎస్ దానికి మద్దతు ఇస్తుందా? ఢిల్లీలో ఓట్లను కొనుగోలు చేస్తుంది, బీజేపీ దానికి ప్రయత్నం చేస్తుంది, దీనికి కూడా ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తుంది అనే అంశాన్ని కూడా స్పష్టంగా లేఖలో పేర్కొన్నారు. ఇక బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆర్ఎస్ఎస్ భావించడం లేదా అన్న అంశాన్ని కూడా ఇందులో స్పందించారు. ఇక తప్పుడు పనులు చేయకుండా ఆర్ఎస్ఎస్ మోదీని ఆపిందా అనే అంశంలో గతంలో కూడా ఒక లేఖ రాయడం జరిగింది, తాజాగా మరో లేఖ రాయడం జరిగింది. అయితే మోదీ ఎప్పుడు పదవి విరమణ చేస్తారన్న అంశాన్ని కూడా స్పష్టంగా అందులో కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే గతంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి నేరుగా 70 ఏళ్ల లిమిట్ పెట్టుకున్నారు ఏజ్ రీత్యా. ఇక 70 ఏళ్ల పైబడిన వారు ఎవరు కూడా పదవిలో ఉండడానికి కానీ కీలక పదవుల్లో ఉండడానికి కానీ వారికి ఎలాంటి పదవి చేపట్టేందుకు కానీ అవకాశం ఇవ్వకుండా కూడా 70 ఏళ్ల కట్ ఆఫ్ లిమిట్ పెట్టారు. అందులో భాగంగానే ప్రధానంగా మోదీ యొక్క పదవి కాలాన్ని ఇందులో మెన్షన్ చేస్తూ కేజ్రీవాల్ రాసిన లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంత సంచలనం అని చెప్పాలి. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఈ లేఖకు రిప్లై ఇస్తారా లేదా అని చూడాల్సి ఉంటుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఢిల్లీ నేతలు మాత్రం అరవింద్ కేజ్రీవాల్ లేఖను తప్పుపడుతున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓడిపోతున్నారు, అందులో భాగంగానే ఒక రాజకీయ స్టంట్ చేస్తున్నారనే అంశాన్ని కూడా ఇందులో బీజేపీ నేతలు కూడా ఈ అంశాన్ని అయితే తప్పుపడుతున్నారు. అయితే దీనిపైన ఏ క్లారిటీ వస్తుందనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.